వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. కేంద్ర బడ్జెట్ సందర్భంగా ఈ వారంలో తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్న సూచీలు వారంలో చివరి రోజు మాత్రం భారీ లాభాలను ఆర్జించాయి. రోజంతా లాభాల బాటలో పయనించాయి. నిన్న ఉదయం లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా అదే జోరును కొనసాగించింది. మళ్లీ 81,000 పైన రోజును ముగించింది. సెన్సెక్స్ బాటలోనే నిఫ్టీ కూడా భారీ లాభాలను ఆర్జించింది. అవసరమైన సమయంలో నియంత్రణపరమైన పర్యవేక్షణ చర్యలు తీసుకునేందుకు వీలుగా పట్టణ సహకార బ్యాంకులపై ఆర్బీఐ సత్వర దిద్దుబాటు చర్యలను ప్రకటించింది. ప్రైమరీ సహకార బ్యాంకులపై ఈ చర్యలు వచ్చే ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. దీనివల్ల నియంత్రణపరమైన జోక్యం అవసరం అనిపించిన సమయంలో ఆర్బీఐ రంగంలోకి దిగి వాటి ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి తగు దిద్దుబాటు చర్యలు చేపట్టే అవకాశం కలుగుతోంది. ఇక బలహీనంగా ఉన్న ఆర్థికపరమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్న యూసీబీల స్థితిని మెరుగుపరచడం లక్ష్యంగా ఆర్బీఐ గతంలో ప్రకటించిన సూపర్వైజరీ యాక్షన్ ఫ్రేమ్వర్క్ స్థానంలో ఈ పీసీఏ అమల్లోకి వస్తుందని తెలిపింది. కేంద్ర బడ్జెట్ పుణ్యమా అని నగల షాపులు కిటకిటలాడుతున్నాయి. బడ్జెట్ తర్వాత 10 గ్రాముల మేలిమి బంగారం ధర 5,000 తగ్గి 70,500 సమీపంలో ట్రేడ్ అవుతుంది. దీంతో వచ్చిందే ఛాన్స్ అన్నట్లు కొనుగోలుదారులు పెద్ద ఎత్తున నగల దుకాణాలకు వస్తున్నారు. బడ్జెట్ కు ముందు కిలో లక్షకు చేరువైన వెండి ధర ప్రస్తుతం 84,000కు చేరువలో ట్రేడ్ అవుతుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బంగారం, వెండిపై విధించే దిగుమతి సుంకాన్ని బడ్జెట్లో 15% నుంచి 6%కి తగ్గించారు. ఇది కొనుగోలుదారులతో పాటు నగల వ్యాపారులకు కలిపి వస్తోంది.